రాష్ట్రమంతా ఎలుగులైతుంది, పనులన్నీ పరుగులు పెడుతున్నాయి అని అంటుర్రు సర్కారోళ్ళు. అంతలేదు ఎక్కడదక్కడ ఈచకపోతుంది అని అంటుర్రు ఎగస్ పార్టీ వాళ్ళు. గిట్లా మస్తు జోరుగానే నడుస్తున్నాయి ఏపీల వానాకాలం మీటింగ్లు. పాన్రి ఎట్లెట్లున్నది వ్యవహారం, ఏం కథ అరుచుకుందాం. తెలంగాణలో 1-2 రోజులే నడిపించారు కానీ ఏపీలో మాత్రం 10 దినాలు పెట్టుకున్నారు అసెంబ్లీ మీటింగులు. ఆనలు ఎట్లా జోరుగా పడుతున్నాయో ముచ్చట్లు కూడా గట్టనే జోరుగా చెప్పాలి అనుకున్నారు కావచ్చు. ఇక ఇది ఇట్లుంటే మీటింగులు చాలా కాగానే స్పీకర్ అయ్యన్న సారు ఎవరెవరు వచ్చిండ్రు ఏం కథ అని అన్ని దిక్కుల ఓసారి తలకాయ తిప్పి చూసిండు. కానీ ఈసారి కూడా ఫ్యాన్ పార్టీ వాళ్ళు మీటింగులకు రాకపోయేటాలకు సార్ గట్టిగానే నారాజయిండు. జీతాలు తీసుకుంటే మీటింగులకు రాకపోతే ఎట్లా అని పెద్ద మనిషి మొన్ననే సిల్కకి చెప్పినట్టు చెప్పా. అయినా సుత మాజీ సీఎంతో కలిపి తత్మ ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలంతా ఎవ్వరు అసెంబ్లీకి పోలేదు. ఇక అది అట్లుంటే యూరియా కష్టాల మీద, పింఛన్ల మీద, టీడుకో ఇండ్ల మీద ముచ్చట్లు జోరుగా నడిచినాయి. అయితే ప్రశ్నలు జవాబులు నడుస్తుంటే కొంతమంది పెను పట్టి రాసుకుంటలేరు. గిదేం పద్ధతి అన్నట్టు గరమైండు స్పీకర్ సారు. ఇంకో దిక్కు మండలి మీటింగులలో ఫ్యాన్ పార్టీలో బలగం ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడ దుమ్ములేసింది పోయినరే. 2 దిక్కులకు కిరికిరి మంచిగానే నడిచింది. అన్నిటికి మించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కు, కాస అన్నైన నాగబాబు సార్కు ఎమ్మెల్సీ పోస్ట్ వచ్చినాక తొలతసారి మండలి మీటింగులకు పోయిండు. ముందుగాల తమ్ముడిని ఓసారి కలిసి అటెనక మీటింగులకు ఊకున్నాడు. పోత సారు కూడా గట్టిగానే మాట్లాడేటట్టున్నాడు. మీటింగులు 10 దినాలు పెట్టుకుంటారు కాబట్టి ఏపీ లీడర్ల ముచ్చట్లు జోరుగా నడిచేటట్టున్నాయి ఈసారి.